హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ వరల్డ్. రీసెంట్గా మేమైతే హైదరాబాద్లో ఉన్న శిల్పారామం విజిట్ చేసాము. ఈ వీడియోలో శిల్పారామంలో ఉన్న ప్రతి ఒక్కదాని గురించి ఇన్ డీటెయిల్గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి ఎంట్రీలోనే తీసుకోవాలి. క్యాష్ కౌంటర్ ఉంటుంది, ఆన్లైన్ కూడా ఉంటుంది. మన దగ్గర క్యాష్ ఉంటే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, ఆన్లైన్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఇస్తారు టికెట్స్. నేనైతే క్యాష్ యూస్ చేసి టికెట్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఈచ్ టికెట్ వచ్చేసి 60 రూపీస్. సో మేమైతే నేను మా హస్బెండ్ వెళ్తున్నాం కాబట్టి 120 రూపీస్ అయింది. ఎంట్రన్స్ వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. మేమైతే రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. శిల్పారామం అంటే కేవలం ఒక పార్కే కాదు, ఇది మన భారతదేశపు గొప్ప కళలు, చేతివృత్తులు మరియు సంప్రదాయాలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన కళాగ్రామం అని చెప్పొచ్చు. అసలు శిల్పారామంలోకి అడుగు పెట్టగానే మనకు దేశం నలుమూలల నుండి వచ్చి కళాకారులు తయారు చేసిన అద్భుతమైన వస్తువులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ కొండపల్లి బొమ్మల నుండి రాజస్థానీ తోలు వస్తువుల వరకు చెక్క శిల్పాలు, మట్టి పాత్రలు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో మనం అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. నేనైతే ఎంట్రన్స్లో ఉన్నాను. ఎంట్రన్స్ నుండి లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం షాపింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ అయితే నేను షాపింగ్ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అది పార్ట్ 2లో చూడండి, ఎందుకంటే పార్ట్ 1 కూడా మనకి చాలా ఎక్కువే ఉంటుంది వీడియో లెంత్. సో ప్రజెంట్ అయితే నేను వేరే సైడ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ అయితే నడుచుకుంటూ ముందుకు వచ్చాము. అలా స్టార్టింగ్లోనే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ మేము దాని నుంచి అలా ముందుకు వచ్చేసాం. ఇక్కడ చాలా చల్లగా అయితే ఉంది, ఎందుకంటే ఎటు చూసినా వాటర్ ఫాల్స్లో వాటర్ వస్తూనే ఉంది. చూసారు కదా, ఇక్కడైతే నాకు చాలా చల్లగా అనిపించింది, ఎందుకంటే మొక్కలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం శిల్పారామం అంటేనే ఒక పార్క్ టైప్లో ఉండి అందులో ఇవన్నీ ఉంటున్నాయి మనకి. సో నాకైతే చాలా చల్లగా పీస్ఫుల్గా అనిపించింది. అసలు నేను శిల్పారామం ఎందుకు వెళ్తానంటే మెయిన్ ఫోటోషూట్కి వెళ్తాను. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాం. సో నేను మా హస్బెండ్ అయితే కొంచెం రెడీ అయ్యి వచ్చాం ఫోటోషూట్ అన్నట్టు. మెయిన్లీ ఇక్కడ లొకేషన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇదొకటే కాదు, ఇంకా చాలా వాటర్ ఫాల్సెస్ అయితే ఉన్నాయి. నైట్ అయ్యే కొద్దీ మనకి ఇంకా చాలా బాగుంటుంది. నేను నైట్ వ్యూ కూడా అంతా క్యాప్చర్ చేసాం. మీకు అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇక్కడి నుంచి చూస్తే పల్లెటూరులో ఎటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చూసారు కదా, సేమ్ మనం ఇలాంటి ఇల్లులు అయితే మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే కనిపించవు. మనం గ్రామాలు వెళ్తే కానీ ఇటువంటివి అయితే చూడలేము. సో గ్రామ వాతావరణాన్ని మనం హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ శిల్పారామంకి అయితే రావాల్సిందే. చూసారు కదా, ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఫాల్స్లు అయితే ఉన్నాయి. ఫోటోషూట్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువ జనం కనిపిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ వ్యూ చూడండి, అదిరిపోయింది కదా. మీరు కూడా శిల్పారామం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నప్పుడు 4కి వెళ్ళండి, ఎందుకంటే ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు నైట్ టైం వ్యూ చూడలేదు. ఈసారి 4కి రావడం వల్ల కరెక్ట్గా 6 అయ్యేటప్పటికి నాకు ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళను చాలా అందంగా శిల్పాలుగా చెక్కారు. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను ముందే చెప్పాను కదా, నేనైతే ఫోటోషూట్ కోసం వచ్చానని. ఇంకా ఫొటోస్ దిగాం చాలా అయితే. చూసారు కదా, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం మేము. పిక్స్ అయితే చాలా బెస్ట్ పిక్స్ వచ్చినాయి. అలా మెల్లగా కాసేపటికి చీకటి పడింది. ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో నేచర్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. నైట్ అవ్వగానే లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇక్కడ చూడండి, మేమైతే లైట్స్ ఆన్ అవ్వగానే మంచిగా రీల్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడ డేతో పోలిస్తే నైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వ్యూ చూడండి, మీకు చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు నైట్ టైంలో. అండ్ చూడటానికి కూడా చాలా బాగా వస్తుంది పిక్స్ అవి కూడా నైట్ టైం అయితే. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే నైట్ డే 2 కవర్ చేసే టైంలోనే వెళ్ళండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది.
శిల్పారామం మ్యాక్సిమం పిల్లల్ని తీసుకుని వెళ్తాం కదా, అప్పుడు మనకి వాళ్ళతో ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళనైతే ఇక్కడ ఆడిపించేయచ్చు. ఇటు సైడ్కి వెళ్తే బర్డ్స్ చూసారు కదా, బర్డ్స్ కనిపిస్తున్నాయి. రకరకాల పక్షులు అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మేము అలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూస్తూ ముందుకు వచ్చేసాం. ఇక్కడ చూడండి మరో వాటర్ ఫాల్స్ లా ఉంది. వాటర్ అయితే ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి, లైటింగ్స్తో కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి బ్యాంబో స్టిక్స్తో మంచిగా ఎంట్రన్స్ అయితే తయారు చేశారు. అలా ముందుకైతే వెళ్తున్నాం. ఈ కృష్ణుని చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే కృష్ణుడి జననం నుంచి మొత్తం కృష్ణుడి చరిత్ర మొత్తం కూడా శిల్పాలపై అందంగా చెక్కారు. ప్రతి శిల్పం దగ్గర కూడా దాని రిలేటెడ్ స్టోరీ కూడా మనకి రాసి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చూడండి స్టార్ట్ అయింది. రాధాకృష్ణులు శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు. చూసారు కదా, ఇక్కడ శ్రీకృష్ణ జననం, ఇలా ప్రతిదీ కూడా మనకి శిల్పాలపై చాలా అందంగా అయితే చెక్కారు. ఇవన్నీ కూడా మొత్తం కృష్ణుని గురించి ఉంది ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, మెట్లపై నుంచి వాటర్ అయితే వస్తుంది. రాధాకృష్ణుల మధ్యలో ఉండి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఈ బ్రిడ్జ్ చూసారు కదా, ఇలాంటివి కూడా శిల్పారామంలో చాలానే కనిపిస్తాయి. డే టైంతో పోలిస్తే నైట్ టైంకి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా, నైట్ టైం ఇలా అయితే ఉంది. డే టైం అయితే నేనైతే ఎప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇక్కడ రాధాకృష్ణులు ఉయ్యాలుగుతున్నట్టు చాలా అందంగా అయితే ఉంది. జూమ్ చేసా చూడండి, లైటింగ్ అవి సూపర్గా ఉంది. ఇక్కడ ప్రతి దానికి కూడా దాని రిలేటెడ్ స్టోరీ కింద రాశారు. మనం అన్నీ చక్కగా చదువుకుంటూ వెళ్ళటమే. ఎటు చూసినా వాటర్తో ఇలా లైటింగ్తో కనిపిస్తుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి గోపిక వస్త్రాపహరణం స్టార్ట్ అవుతుంది. మనకి తెలుసు కదా, యమునా నది ఒడ్డున గోపికలు కృష్ణుడి కోసం వ్రతం చేస్తూ ఉండగా కృష్ణుడు గోపికల వస్త్రాలను అయితే దొంగిలిస్తాడు కదా, ఆ స్టోరీ మొత్తం ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చూడండి వాటర్ కానీ కృష్ణుడు చూడండి చెట్టు పైన చాలా బాగుంది. ఇదైతే చూడడానికి రియల్ టైం ఎక్స్పీరియన్స్లా ఉంది నాకైతే. ఇంకా ఎటు చూసిన లైటింగ్స్తో శిల్పారామం నైట్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లోర్ చేసిందంతా ఫోటోషూట్ రిలేటెడ్, నేచర్ రిలేటెడ్. సో మనం ఫొటోస్ దిగాలంటే బెస్ట్ ప్లేస్ శిల్పారామం అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఇటు సైడ్ చూసారు కదా, చెరువులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ప్రతి చెరువులోను. బాతులు, ఇప్పుడు అనదర్ సైడ్ ఆఫ్ శిల్పారామం చూద్దాం. విలేజ్ మ్యూజియం అన్నమాట. లెట్స్ గో ఇన్ టు విలేజ్ మ్యూజియం. అసలు పల్లెటూరు వాతావరణం అంటే ఎలా ఉంటుంది, మన పూర్వీకులు ఎలాంటి వృత్తులు చేసేవారు, వారి రోజువారీ జీవితం అసలు ఎలా గడిచేది, ఇవన్నీ కూడా మనం బొమ్మల రూపంలో చూడొచ్చు. ఇక్కడైతే అచ్చం మనుషులు నుంచున్నట్టే ఉంది. అమ్మవారి జాతర సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇది చూడండి, ఈ రోకలు యూస్ చేసి అయితే వాళ్ళు బియ్యం అవి దంచుకునేవారు. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మనం కూడా పల్లెటూరులో ఇలాగే ఉండేవాళ్ళం కదా, నాకైతే అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ తాతగారు కూర్చుని పేపర్ చదువుతూ మన వైపు చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం ఊరెళ్తే మనం ఇవి చూడొచ్చు కదా, కుండలు తయారు చేయడం. కుండలు అయితే ఇలా తయారు చేసేవారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు కూడా ఇవి పల్లెటూరులో చూడొచ్చు మనం.
ఇక్కడ ఒక ఆమె తన పిల్లోడిని ఇలా పొట్టకు కట్టుకుని తన పని అయితే చేసుకుంటుంది. రైతేమో పొలంతో నాగలు దున్నుతున్నాడు. ఇక్కడ చూడండి మనం ఫేస్ పెట్టేలాగా కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా, నేనైతే ఫేస్ పెట్టాను. అందరూ అలా పెట్టి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ ప్రతిదీ చాలా రియలిస్టిక్గా చూపించారు, దేన్ని కూడా వదలకుండా. ఇప్పుడు గిరిజనుల జీవన శైలి అసలు ఎలా ఉంటుందనేది ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి మట్టి కుండలు, రకరకాల బుట్టలు, తాళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసేవారు. కొబ్బరికాయ నుంచి పీచు వస్తుంది కదా, అవి యూస్ చేసుకుని డైరెక్ట్గా ఓన్గా అయితే వీళ్ళు తయారు చేసి అమ్ముకునేవారు. చూసారు కదా, పెద్ద పెద్ద బుట్టలు, రకరకాల బుట్టలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసి ఇవన్నీ అమ్ముకునేవారు. చూడండి ఒక ఆవిడ చేస్తుంది. తాళ్ళు, రకరకాల చేటలు ఇవన్నీ కూడా చాలా క్లీన్గా ఎలా చేయాలనేది చూపించారు ఇక్కడ. మొత్తం చాలా రియలిస్టిక్గా కనిపించింది ఇక్కడ కూడా నాకు. సంక్రాంతికి పల్లెటూరులో గంగరెద్దు వస్తుంది కదా ఇంటింటికి, దాన్ని ఇక్కడ మంచిగా చూపించారు. ఎప్పటికీ మా పల్లెటూరులో అయితే నేను ఇప్పటికీ కూడా ఇది చూస్తున్నాను. ఇది గ్రామంలో సంత. ఇప్పుడంటే మనం ఆన్లైన్లో వాటిలో వీటిలో ఎక్కడ పడితే అక్కడ కొంటున్నాం కదా. అందరూ పండించిన కూరగాయలు, వస్తువులు అవన్నీ ఇలా ఒక చోట చేర్చి ఇలా సంతలాగా అమ్ముకునేవారు. ఇక్కడ దొరికే ప్రతిదీ కూడా ఇంకా రియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో లాగా ఎప్పుడో పండించి ఎప్పుడో ఇక్కడ అమ్ముకుని అలా ఏమి ఉండేది కాదు. ఇంకా ఇక్కడ లోహ కార్మికులు చూడండి, లోహాలను ఉపయోగించి ఈ వస్తువులను అయితే తయారు చేస్తున్నారు. వెండి, బంగారం, అల్యూమినియం, రాగి ఇవన్నీ కూడా లోహ కార్మికులు యూజ్ చేసి వాటిని వస్తువులు అయితే తయారు చేస్తారు కదా, అది చక్కగా చూపించారు. ఇక్కడైతే పెయింటింగ్ వేసిన బొమ్మలు, వాళ్ళ వృత్తికి సంబంధించినవన్నీ కూడా నీట్గా చూపించారు. ఇది చూడండి, అమ్మ పేర్లు చూస్తుంది పిల్లకి. ఈ వాతావరణం చూసారు కదా, ఇల్లులు చూసారు కదా, ఎక్స్పెషల్గా మనం పల్లెటూరులోనే కనిపించేవి. ఇప్పుడు కూడా ఎక్కడ కనిపించట్లేదు పల్లెటూరులో కూడా. ఆ కాలంలో అయితే ఇలా కనిపించేవి. నేను కూడా ఇవన్నీ చిన్నప్పుడు మా ఊర్లో చూశాను. ఇక్కడ చూడండి మట్టి పాత్రల మీద వంట చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ కూడా పెట్టారు మంట వెలిగించినట్టు. ఇప్పుడు అసలు మట్టి పాత్ర కాదు కదా, మట్టి పొయ్యి కూడా కనిపించట్లేదు ఎక్కడని. ఎక్కడ ఇస్త్రీ చేస్తున్నారు. ఇక్కడ వడ్రంగి పనులు చేస్తున్నారు, అంటే మంచాలు అవి తయారు చేస్తారు కదా అది. నేతవారి ఇల్లు అంటే బట్టలు తయారు చేసేవారు. వారు శారీస్ అవన్నీ మనం కొంటున్నాం కదా, అప్పుడైతే తయారు చేసినవే మనం డైరెక్ట్ కొనుక్కునేలా ఉండేది. ఇక్కడ ఒక ఆమె పొద్దున్నే లేచి తులసి పూజ చేస్తుంది. కొండపల్లి బొమ్మల తయారీని కూడా ఇక్కడ నీట్గా చూపించారు. బార్బర్ అయితే బాయ్స్కి ఇంటికి వచ్చే కటింగ్ కూడా వేసేవారు. ఇది చూడండి ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఇప్పుడు ఇత్తడి కూడా రేట్ అయితే చాలా బాగా పెరిగింది. అదంతా ఎలా తయారు చేస్తారో అసలు అదంతా కూడా ఇక్కడ నీట్గా చూపించారు మనకి ప్రతిదీ కూడా. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చక్కగా ఇవన్నీ చూపించవచ్చు మనం ఇక్కడికి వస్తే. ఇంట్లో ఆడవాళ్ళు డైలీ లేచి పొద్దున్నే ఇలా మంచిగా ఇంటి బయట అయితే ముగ్గులు వేసేవారు. సిటీలో అంటే ఇవేమి ఉండవు, కానీ మనం చక్కగా పల్లెటూరు వెళ్తే ఇవన్నీ ఇప్పటికి కూడా చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో ఇంట్లో యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా ఇక్కడ చాలా నీట్గా ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. చూడండి పళ్ళాలు, ఇత్తడి పళ్ళాలు, గంటలు, దేవుడికి సంబంధించినవి, కూజాలు, వాటర్ వేసుకోవడానికి చెంబులు, ప్రతిదీ ఇక్కడైతే ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చూపించారు ఇందులో. ఇక్కడ ప్రతిదీ కూడా ఇత్తడితో తయారు చేసినవే. చూడండి పెద్ద పెద్ద గాబులు. ఇక్కడ కూడా మనం మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. చూసారు కదా అక్కడ షేప్ ఇచ్చాడు కదా, ఆ షేప్స్లో మనం ఫేస్ పెడితే మంచిగా ఫొటోస్ అయితే వస్తాయి. ఇక్కడ 5-6 షేప్స్ అయితే ఉన్నాయి అలా మొత్తం. సో ఫైనల్గా అవన్నీ అలా ఎక్స్ప్లోర్ చేస్తా మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేసాం. ఫ్రంట్లో అయితే ఈ బోటింగ్ ఉంది. కాస్ట్ నేను కనుక్కోలేదు, కానీ ఇక్కడైతే చాలా కూల్గా చల్లగా ఉంది. ఇంకా నైట్ టైమ్
శిల్పారామంలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి కదా, సో ఇక్కడ కూడా సమ్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. మేము వెళ్ళిన రోజు భరతనాట్యం అయితే చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు. మనం కూడా ఇక్కడ భరతనాట్యం, కథక్కలి ఇటువంటివి ఏమైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటే శిల్పారామం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మనం కూడా ఎక్కడైతే పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు మన టీంతో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ షాపింగ్ ఎట్ శిల్పారామం.